చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీలో భాగంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతుల వేదికల్లో అన్నదాతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది రైతుల ఖాతాలో 6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. 6 గ్యారంటీలలో ఇప్పటికే కొన్నింటిని అమలు చేయగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ ఆర్థిక శాఖ మంత్రులతో పాటు ఇతర మంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ₹1,00,000 రుణమాఫీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం వ్యవసాయ శాఖ మంత్రులు మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే శిలా శాసనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2,00,000 రుణమాఫీ గడువులోగా చేసి తీరుతామన్నారు. దీనిలో భాగంగానే 1,00,000 వరకు రుణమాఫీ చేసినట్లు ప్రకటించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్నామన్నారు. మొదటి విడతలో 1,00,000 వరకు, రెండో విడతలో 1,50,000, మూడవ విడతలో 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3 విడతల్లో కలిపి మొత్తం 31,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. దీంతో 11.50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వం మాత్రం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్లు కాలయాపన చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువైంది. అత్యంత కీలకమైన ₹2,00,000 రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రుణమాఫీపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడానికే అన్నారు. గత ప్రభుత్వం 7,00,000 కోట్లు అప్పు చేసిందని, దీనికి ప్రతి నెల 7,000 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. జీతాలు పింఛన్ల కోసం 5,000 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే వివిధ పథకాల కోసం 29,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయినప్పటికీ రుణమాఫీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చారిత్రకమైన రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మోడల్ సృష్టించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు పాటించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అందుకు రైతుల తరపున ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 2,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని బహిరంగ సభల్లో రైతు లోకానికి మీరు ఇచ్చినటువంటి భరోసా, దానికి అనుగుణంగానే రైతులు నమ్మి మనకి అధికారం ఇచ్చారు. తద్వారా మనల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాద ఫలితంగా ఈనాడు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ను సృష్టించడానికి ఏం జరిగింది? భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే అంటే ఇది జరిగిందని చెప్పుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మన వెంట, తెలంగాణ పాలన వెంట రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని ఈనాడు భారత రైతాంగం మీకెళ్లి చూసేటటువంటి అవకాశాన్ని ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించడం తెలంగాణ రైతాంగం తరపున వ్యవసాయ శాఖ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ
రైతులకు పండగ రోజని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రూపాయి పోగేసి రుణమాఫీ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తూచా తప్పకుండా రైతు రుణమాఫీని అమలు చేసి చూపిస్తున్నామన్నారు. 31,000 కోట్ల నిధులను 40 లక్షల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. దేశ బ్యాంకింగ్ రంగంలో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రికవరీ కావటం ఓ చరిత్ర అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహం అన్నారు. రైతు రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. సువర్ణాక్షరాలతో లెక్కించదగినటువంటి రోజు. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి 1,00,000 రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. అట్లాగే ఆగస్టు లోపులోనే 15వ తారీఖు కల్లా ఆగస్టు నెలలోనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు. రైతు రుణమాఫీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు తీవ్ర కసరత్తు చేశారు. ఉదయం ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. 1,00,000 రూపాయల లోపు రైతు రుణమాఫీపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. రుణమాఫీ డబ్బులు రైతులకే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇతర అప్పులకు రుణమాఫీ డబ్బులు మళ్లించవద్దని బ్యాంకర్లకు సూచించారు.